అది కాదు మాయా వెళ్ళరా దేవుడు ప్రార్థన అత్తమానం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నామా? గడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమన్నాడు. రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నా బాధ అంతా చెప్పుకోవాలి ఆయనకి. సరే గాని ఎమ్మెల్యే దగ్గర ఎప్పుడు వెళ్తున్నావు? రేపు పొద్దున్న వెళ్తున్నాం. సర్లే వెళ్ళేటప్పుడు నన్ను కూడా వెళ్ళి. నేను కూడా వస్తా. నేను కూడా వస్తా. ఓకే సరే. ఏదైనా ఆఫీస్ గారు తీసుకెళ్తామని చెప్పి తీసుకొచ్చేవాడు. ఎమ్మెల్యే గారు అయితే ఆఫీస్ గారు అయితే బిజీగా ఉంటారు, అయితే ఫ్రీగా ఉంటారండి. అన్నా ఏంటి సార్ ఉన్నారా? టైం పడితే వెయిట్ టైం పడుతుంది. బయట ఎవరయ్యాడో వాడు ఆల్రెడీ అధికారంలో ఉన్నాం. ఇలాంటి ఎవరితో మనకేంటి పని? అది కుప్పుగడు చెప్పాడు కదా అని చెప్పి రమ్మన్నానండి. ఎమ్మెల్యే అన్నాడు, కూతురు అన్నాడు, ఇటు ఒక్క కూతంతా ఉన్నాడు. వీడి వల్ల ఏమవుతారు బాబు? ఇదేమన్నా పోలీస్ జాబా? హైట్ వేడి చూస్తాకి ఎమ్మెల్యే పోస్ట్, మనీ పవర్ ఉంటే చాలు, అన్ని ఆడంతా అవే వస్తాయి. సరే ఏంటమ్మా ఏంటి సంగతి ఏంటి? సార్ మా ఊర్లో దుష్ట శక్తుల వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఊళ్ళో జనాలకి గట్రా నిద్ర గట్ట ఏమి ఉండలేదండి. కుప్పగడు మీ దగ్గరికి వెళ్ళమంటే వచ్చాం సార్. మీరే ఏదో చేయాలి సార్. అన్నీ ఎప్పుడు ఉండేనయ్యా, ప్రజల్లో మన మీద ఒపీనియన్ ఎలా ఉంది అది తెలుసుకుని మనం నెక్స్ట్ గెలుస్తామో లేదా అందరు చూడండి. మన సోదయ్య ముందు మీరు చేసేదాన్ని నన్ను గెలిపించాలి, తర్వాత ఏంటంటే అప్పుడు మాట్లాడు. కాదు సార్. సాధ్యత అర్థమైన ఎగ్జామ్ చెప్పలే. సరేనయ్యా, నన్ను పోయినసారి కంటే ఎక్కువ మెదడుతో గెలిపించండి. నేను హైకమాండ్ తో మాట్లాడి దుష్టశిక్షణ నిర్మూలన శాఖ అనేది ఒకటి పెట్టేస్తా. మీకు ఏది కావాలంటే చేస్తాను. కాకపోతే నాకు గెలిపే ఇంపార్టెంట్. సరే బాబు, ఫోన్ చేశారా? లేదు సార్, పొద్దున అనగా వచ్చాను సార్. డే దాకా మీ గురించి చేసాను సార్. సరే, పక్క సందులో అమ్మవారి అన్నసమ్మతం జరుగుతుంది. నేను చేతి తినేసి వెళ్ళిపోయి ఈడేంట్రా ఏదైనా రెస్టారెంట్కి పోయినానికి వెళ్ళమంటాడు అనుకుంటే పక్షంలో పోయినానికి వెళ్ళమంటున్నారా ఈయన? వీళ్ళంతా ఇంతే మాయా, అవసరానికి వాడుకు వదిలేస్తారు. నాకు ఎందుకో భాష చెప్పింది వినాలనిపిస్తుంది. సరే పద. ఓకే హలో, పండిత్ దేవానంద్ స్వామి గారేనండి? మేమే. మొన్న మా ఆయన దేవుని చూసి భయపడ్డాడండి.
మనిషి ఏం బాగుంటలేదండి. సార్ తీసుకురామంటారండి? సరే నేను ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చి కాదు వచ్చేటప్పుడు ఒక నల్ల కోడి పెట్టని తీసుకురా, బలమైంది. కుర్రోడు మళ్ళీ వచ్చేస్తున్నారు. అవమని చెప్పాను. డబ్బే డబ్బు. రారేంట్రా వీళ్ళు? ఏదో రకంగా 10,000 గుంజేస్తాం అంటే వీళ్ళ దగ్గర. కుంటి తీసుకుంటారు. గురు సాయిత్లు ఏమైనా తెమ్మంటారా? సర్లే మొలతాళ్ళు ఏమైనా తెమ్మంటారా? ఈ మొలతా డిస్కస్ నీ కుంటూరుతో చేసావా? పైపు రేపు తారుమారుతో కట్టింది. ఎక్కడైనా కొన్నావు? కొడుతున్నాడంట. ఎటవనుకున్నాను కానీ చాలా భయంకరంగా ప్లాన్ చేసి నాకే వచ్చడిపోతుంది. సరే ఆ నమ్మకాయలు ఇచ్చినట్టుగా నాకు గుండాగినంత పని మళ్ళీ కొత్తగా ప్లాన్ చేసావు నువ్వు. అదేం తెలుసు? సరే సరే నేను కవర్ చేస్తాను. ఇక్కడ నుంచి మీకు ఎలాంటి భయము లేదు. చేతులు పట్టండి. భయపడకుండా ధైర్యంగా వెళ్ళండి. బాబు డబ్బులు గురుగారు వెళ్ళండి. అంతా బాగానే ఉంది కానీ మయ్యాన్ని ఎవడో చెమ్మ కొట్టినట్టు అనిపించిందిరా. సర్లే కానీ ఆ నిమ్మకాయ కొబ్బరికాయ అంటారా బాబు, అలా ప్లాన్ చేసావు. చూస్తాను నాకే వచ్చడిపోయింది. నాకేం తెలుసు గురు? అదే ఊరుకోరా, నీ తెలిపోతే ఎవరికి తెలుస్తుంది? నాకు తెలియదు గురు. నీ తెలిపోతే ఎవరికి తెలుసురా? నాకు తెలియదు గురు, నాకు నిజంగా తెలియదు గురు. ఊళ్ళో ఎవడో ఏదో చేస్తున్నాడు. నాకు చాలా భయం ఉంది గురు. ఏదైనా చేస్తే నువ్వు చేయాలి లేదా నేను చేయాలి. మన ఇద్దరం కాకుండా ఎవడో ఏదో చేస్తున్నాడు రా. చాలా భయంగా ఉంది. అర్జెంట్ గా కనపడదన్నాడు. సరే గురు, ఇంటికి సిట్యుయేషన్ వస్తాను. ఇంతకే మనకు ఉంటుండేరా అని కొనిచ్చి పంపించేశాను. సరే సరే సరే. గురు ఏంట్రా